నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. సస్పెండ్ డిమాండ్తో నిరసన, గుంటూరు కారం పోస్టర్ల దహనం, కనిలో మానవీయత వెళ్లి విరిసింది, కల్లు సొసైటీ డైరెక్టర్ అరెస్ట్. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కల్తీ కల్లును అరికట్టలేని గోదావరికని ఎక్సైజ్ సిఏని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో సంఘ శ్రేణులు ప్లే కార్డులతో గోదావరికని చౌరస్తాలో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి మార్కాపురి సూర్య మాట్లాడుతూ నీర మరియు కళ్ళు అమ్మడానికి సొసైటీ అనుమతులు పొంది ఆర్థిక దురాశతో నిషేధిత డైజోఫామ్, అల్ఫాజోలం, క్లోరోఫామ్ వంటి మత్తు పదార్థాలను కలిపి అమాయక ప్రాణాలను బలికొంటున్న అన్నట్టుగా ఆవేదన వ్యక్తం చేశారు. గత 30 రోజుల్లో 3 ప్రాణాలు ఈ కల్తీ కల్లుకు బలయ్యారన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 2 సొసైటీల ఆధ్వర్యంలో దాదాపు 12-13 కల్లు డిపోలు నడుస్తున్నాయని, దురాశకు పోయి కల్తీ కల్లును ఈ డిపోలు అమ్మడం జరుగుతుందని, వీళ్ళు ఇచ్చే మామూళ్లకు ఆశపడి ఎక్సైజ్ శాఖ అధికారులు కల్తీ కల్లుపై ఎలాంటి నియంత్రణ చేయకుండా పరోక్షంగా అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నారని సూర్య ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు సాదుల శివ, ఆసాల నవీన్, రేణికుంట్ల ప్రీతం, రణవేణి, సుధీర్ కుమార్, దబ్బెట గోపీకృష్ణ, భూసారపు రాజు తదితరులు ఉన్నారు. సొసైటీ డైరెక్టర్లపై సభ్యులపై వెంటనే గత 30 రోజుల్లో కల్తీ కల్లుకు 3 ప్రాణాలు బలైనటువంటి పరిస్థితి రామగుండంలో చోటు చేసుకున్నది. నీరా కల్లు పేరిట గీతా సొసైటీలకు అనుమతులు పొంది క్లోరోఫామ్, డైజోఫామ్, ఆల్ఫోజలం లాంటి కెమికల్స్ ను ఆ కల్లులో కలిపి కల్తీ కల్లును చేసి ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న కార్మికుల ప్రాణాలను బలి తీసుకుంటున్నటువంటి ఈ సొసైటీ డైరెక్టర్ల పైన, సభ్యుల పైన క్రిమినల్ అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టాలని చెప్పి అఖిల భారత యువజన సమైక్య మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కల్తీ కల్లును రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నియంత్రించలేనటువంటి ఎక్సైజ్ శాఖ సిఐని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి అఖిల భారత యువజన సమైక్యగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి పాలక పక్షాన్ని, అధికారులను కూడా అడుగుతున్నాం. నిన్న చనిపోయినటువంటి యువకులకు ఆర్థిక సహాయ సహకారాలు అందించి మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పి ఏఐవైఎఫ్గా కోరుతున్నాం. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో విలన్లకు పెట్టిన పేర్లు మార్క్స్, లెనిన్ పేర్లను వెంటనే తొలగించి దర్శక నిర్మాతలు సమాజానికి క్షమాపణ చెప్పాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు కొంటు సాగర్ డిమాండ్ చేశారు. సినిమాలో విలన్లకు మార్క్స్, లెనిన్ పేర్లు పెట్టడాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ గోదావరికని ప్రధాన చౌరస్తాలో ఈరోజు సినిమా పోస్టర్లను తగులబెట్టారు. ఈ పేర్లను తొలగించిన పక్షంలో గుంటూరు కారం సినిమా ప్రదర్శనలు రాష్ట్ర వ్యాప్తంగా అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు రాజ్ కుమార్, సురేష్, హమీదా, కల్పన, ప్రవీణ్, సాగర్, కృష్ణ, శివ, సతీష్, మహేష్, రజిత, సంధ్య తదితరులు ఉన్నారు. గుంటూరు కారం సినిమాలోని విలన్లకు ఎంతో విప్లవ పోరాట యోధులైన
కరల్ మార్క్స్, లెనిన్ల పేర్లను పెట్టడాన్ని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే సినిమా దర్శక నిర్మాతలు విప్లవ సమాజానికి, కార్మిక లోకానికి కూడా క్షమాపణలు చెప్పాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే విక్రము, అదేవిధంగా మహేష్ బాబు గారు ఎన్నో సందేశాత్మక చిత్రాలను తెలుగు చిత్ర పరిశ్రమకు అందించారు. గొప్ప గొప్ప మాటలు అందించడం జరిగింది. కానీ త్రివిక్రమ్ గారు ఇటువంటి విప్లవకారులనే ఆదర్శంగా తీసుకొని సినీ పరిశ్రమకు రావడం జరిగిందని ఎన్నో సందర్భాలలో చెప్పడం జరిగింది. మరి ఇటువంటి విప్లవకారులను ఆదర్శంగా తీసుకొని సినిమాలు అందిస్తున్న త్రివిక్రమ్ గారు, వారు నిర్మించిన, దర్శకత్వం వహించిన ఈ గుంటూరు కారం సినిమాలో విలన్లకి లెనిన్ మార్క్స్ పేర్లను పెట్టడాన్ని మేము తీవ్రంగా అభ్యంతరకర వ్యక్తం చేస్తూ ఉన్నాము. వెంటనే దర్శక నిర్మాతలు ఈ సినిమాలోని విలన్ల పేర్లను తొలగించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో ఈ గుంటూరు కారం సినిమా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ప్రదర్శింపబడుతుందో ఆ థియేటర్లలో నిర్దాక్షిణ్యంగా ఈ సినిమా ప్రదర్శనలన్నింటినీ కూడా అడ్డుకోవడం జరుగుతుంది. సేవా స్ఫూర్తి వెల్లి విరిసింది. శ్రీవారి పుట్టినరోజున శ్రీమతి పుణ్య కార్యానికి పూనుకుంది. అపన్న హస్తం అందించింది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ 7వ డివిజన్ అధ్యక్షుడు కంకనాల రాజు జన్మదినం సందర్భంగా రాజు జీవిత భాగస్వామి కంకనాల మౌనిక అపురూప కానుకను అందించింది. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికని గాంధీనగర్లోని గాంధీ పార్క్ ప్రభుత్వ పాఠశాలలో నిరుపేద కుటుంబాల చిన్నారులకు పాకెట్ మనీని అందించారు. ఈ సందర్భంగా వీరి సేవా నిరతిని పలువురు కొనియాడారు. పిల్లల మధ్య రాజు బర్త్డే కేకును కట్ చేశారు. పాఠశాల ఉపాధ్యాయుడు చందు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అరుణ్, సన్నీ, సాయి అమృత్ తదితరులు ఉన్నారు. తన పుట్టినరోజున సేవా సంకల్పానికి పూనుకున్న గరం రవి అభినందనీయుడు అని పలువురు పేర్కొన్నారు. గోదావరికన్ మేకల వ్యాపారి రవి పుట్టినరోజును పురస్కరించుకొని జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో నిరుపేద కుటుంబాల చిన్నారులకు పాకెట్ మనీని అందించారు. రవి చేసిన పుణ్య కార్యాన్ని పలువురు కొనియాడారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని ఉమెన్ మరియు శతాబ్ది ఆధ్వర్యంలో కంకనాల శ్రీదేవి ముకుందరెడ్డి అల్లుడు కొనతం హర్తిప్ రెడ్డి జన్మదినం సందర్భంగా గోదావరికంలో పలు సేవా కార్యక్రమాలను ఈరోజు నిర్వహించారు. స్థానిక గంగానగర్లో ఫ్రీ డయాబెటిక్ మరియు బీపీ టెస్టులను చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని ఉమెన్ అధ్యక్షురాలు బాలసాని పద్మా గౌడ్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కోసం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అలాగే గోదావరికని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో క్లబ్ బాధ్యులు ఏలేశ్వరం శ్రీలత, శ్రీదేవి, కర్క పద్మజ, మందల రమాదేవి, మూల విజయారెడ్డి, తూముల రమాదేవి, బాలసాని స్వామిగౌడ్, శ్రీనివాసరావు, తూముల రాజేశ్వరరావు, కాసర్ల సురేందర్ రెడ్డి, చిర్రా సంజీవ్ రెడ్డి తదితరులు ఉన్నారు. గోదావరికని అడ్డగుంటపల్లిలో రమేష్, నవీన్ అనే ఇద్దరు కూలీల మరణానికి కారణంగా ఇక్కడి నెంబర్ 1 కల్లు డిపోను స్థానిక ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేయగా ఈ కల్లు డిపో సొసైటీ డైరెక్టర్ వంగ శ్రీనివాస్ మరికొందరి మీద నాన్ బెయిలబుల్ కేసును గోదావరికన్ 1 టౌన్ పోలీసులు నమోదు చేశారు. నిన్న రాత్రి వంగ శ్రీనివాస్ను స్థానిక న్యాయమూర్తి ముందు పోలీసులు హాజరుపరిచారు, రిమాండ్ చేశారు. ఈ డిపో కల్తీ కల్లు తాగడం వల్లనే తన తండ్రి చనిపోయాడని మామిడి రమేష్ కొడుకు అవినాష్ ఇచ్చిన ఫిర్యాదుతో ఉద్దేశపూర్వకంగా కాకుండా పోయినప్పటికీ చేసిన చర్య ఇద్దరి మరణానికి కారణంగా కేసు నమోదు చేసి ఈ అరెస్టు చేశామని 1 టౌన్ పోలీస్ అధికారులు అన్నారు. మరింత విచారణ జరిపి మరికొందరిని కూడా అరెస్టు చేయనున్నట్టుగా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.